ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. మన దేవుడు మంచివాడు, ఆయన కార్యములు చేసేవాడు. సో చిన్న వర్తమానంలోకి వెళ్దాం మనం. సో మనం ఎప్పుడైతే తిరిగి జన్మించామో, మనం ఎప్పుడైతే రక్షణ పొందామో, మనం ఏం చేస్తామంటే దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాం. దేవుని రాజ్యంలోకి మనమందరం వచ్చాం. సో ఎప్పుడైతే దేవుని రాజ్యంలోకి మనం వచ్చామో, దేవుని రాజ్యం యొక్క విధానాల్ని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో దేవుని రాజ్యంలో దేవుడు ఏం చేశాడంటే, మనం ఫలించడానికి, మనం అభివృద్ధి చెందడానికి ఆయన కొన్ని విధానాలను పెట్టాడు. కొన్ని విధానాలని ఆయన డిజైన్ చేశాడు, కొన్ని ప్రాసెస్ని ఆయన పెట్టాడు. సో ఎప్పుడైతే ఒక విశ్వాసిగా మనము దేవునితో నడుస్తూ ఉంటామో, ఆయన వాక్యం మీద మనము ఆధారపడి జీవిస్తూ ఉంటామో, ఏం జరుగుతూ ఉంటుందంటే మనము బహుగా ఫలించటం మనం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఎంతమంది ఫలించేవారు ఉన్నారు ఇక్కడ? మీ కుటుంబ జీవితంలో, మీ ఆర్థిక పరిస్థితుల్లో, మీ ఆత్మీయ జీవితంలో. సో దేవుడు ఆదాము అవ్వను ఆయన చేసినప్పుడు ఏం చేశాడు? వాళ్ళని తీసుకొచ్చి ఏదెను వనంలో పెట్టాడు. ఎంతమంది ఏదెను వనం అనే పేరు విన్నారు? సో ఏదెను వనంలో పెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి సర్వ సమృద్ధిని ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? సర్వ సమృద్ధిని ఆయన వాళ్ళకి అనుగ్రహించాడు. అంటే ఆదాము అవ్వని డిజైన్ చేసింది, రూపించింది దేవుడు కాబట్టి ఆదాము అవ్వ యొక్క ప్రతి అవసరత దేవుడు ఎరిగి ఉన్నాడు. సో నీ పక్కన వాళ్ళతో తిరిగి చెప్పండి, గాడ్ హ్యాస్ ఆల్ ఫిగర్డ్ ఇట్ అవుట్ అని చెప్పండి. అంటే దేవుడు సమస్తం ఆయన నిన్ను భూమి మీదకి పంపించబోయే ముందు, నిన్ను తల్లి గర్భంలో ఆయన రూపించక ముందు నీ విషయమై ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ ఉదయకాలం? దేవుడు ఏం చేశాడు? నీ విషయమై ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, తన హృదయంలో ఆయన నిన్ను కలిగి ఉన్నాడు. నిన్ను భూమి మీదకి ఆయన పంపించబోయే ముందు ఈ భూమి మీద సమస్తంను సిద్ధపరిచి ఆయన నిన్ను పంపించాడు. హల్లెలూయా. వాక్యంలో ఏమైనదంటే, గాడ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ స్పిరిట్స్. దేవుడు మన ఆత్మలకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. అందరూ చెప్తారా? దేవుడు మన ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు వివాహమైన తర్వాత ఒక స్త్రీ పురుషుడు బేబీని కంటా ఉన్నప్పుడు, ఒక బిడ్డ తల్లి గర్భంలో రూపించబడతా ఉన్నప్పుడు, సో శరీరం అనేది అక్కడ ఫామ్ అవుతా ఉంది, అవయవాలనే వస్తూ ఉన్నాయి. కానీ ఆత్మ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? తండ్రి దగ్గర నుంచి రావట్లేదు, తల్లి దగ్గర నుంచి రావట్లేదు. ఆలోచించారు ఎప్పుడైనా? స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఆ బిడ్డలోకి ఆత్మ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంది. హల్లెలూయా. అంటే మనలో ఎవరం కూడా యాక్సిడెంటల్గా మనం పుట్టలేదు, అనుకోకుండా మనం పుట్టలేదు, బై ఛాన్స్ మనం భూమి మీదకి రాలేదు. మన భూమి మీదకి వచ్చామంటే తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మన ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? అన్నిటినీ సిద్ధపరిచి ఈ భూమి మీద ఆయన మనల్ని పంపించాడు. హల్లెలూయా. నీకు కావాల్సిన కార్లు, నీకు కావాల్సిన ఇల్లు, నీకు కావాల్సిన ల్యాండ్స్, మీ పిల్లలు చదువుకోవడానికి, లేకపోతే నువ్వు కట్టాల్సిన బిల్స్, దేవుడు ఆల్రెడీ అన్నీ ఆయన అనుగ్రహించాడు. కొంతమంది చాలా వింతగా చూస్తున్నారు నేను ఇలా చెప్తుంటే. నువ్వు ఎవరి ప్రాజెక్టు? మీ అమ్మ నాన్న ప్రాజెక్ట్ కాదు. అఫ్ కోర్స్ దేవుడు మీ అమ్మ నాన్నని ఉపయోగించుకున్నాడు ఈ భూమి మీదకి నేను తీసుకొని రావడానికి. కానీ నువ్వు ఎవరి ప్రాజెక్టు? దేవుని ప్రాజెక్ట్. దేవుని చరిత్రలో ఆయన ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకొని ఆయన ఎప్పుడైనా ఫెయిల్ అయిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే నీ జీవితం గురించిన సమస్తమైన పూచీకత్తు, సమస్తమైన బాధ్యత దేవుడు తీసుకున్నాడు ఈ భూమి మీదకి నేను పంపించేటప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ద్వారా జీవించడం ప్రారంభిస్తాడో, దేవుడు నీ కోసం సిద్ధపరిచిన సమస్తమైన వాటిని ఈ భూమి మీద నువ్వు పొందుకోవటం ప్రారంభిస్తావు. హల్లెలూయా. నీ పక్కనలో వైపు తిరిగి చెప్పండి, దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వు దేవుని ప్రాజెక్ట్ అయి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఎవరు ప్రాజెక్ట్ అయి ఉన్నావు?
దేవుని ప్రాజెక్ట్ అయి ఉన్నావు. హల్లెలూయా. ఒకసారి యేసుప్రభు వారు మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ఆయన 12 మంది శిష్యుల్ని ఆయన పరిచర్య నిమిత్తం పంపిస్తూ ఉన్నాడు. ఇద్దరిద్దరుగా పంపిస్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు, ఇదిగో సమస్తమైన ఆత్మల మీద నేను మీకు అధికారం ఇచ్చాను. మీరు వెళ్ళేటప్పుడు మీ డబ్బులు సంచయను కానీ, రొట్టెని కానీ, అవునా, సంచిలో సొమ్ముని కానీ ఏది కూడా మీరు తీసుకెళ్ళమాకండి అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు కాబట్టి, యేసయ్య వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు, ఆయన సమస్తము వాళ్ళకి అనుగ్రహించబడేటట్టు ఆయన చూశాడు ముందుగానే. హల్లెలూయా. మనం ఏం చేయబడ్డాం ఈ భూమి మీదకి? దేవుని ద్వారా మనం పంపబడ్డాము. నీ పక్కన ఉన్న వ్యక్తితో చెప్పు, దేవుని ద్వారా నువ్వు పంపబడ్డావు. నువ్వు దేవుని యొక్క ప్రాజెక్ట్ అయి ఉన్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ 12 మంది వెళ్ళి కార్యాలు చేయటం మొదలు పెట్టారో, వాళ్ళ అవసరత, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం, వాళ్ళు వేసుకోవాల్సిన బట్టలు, వాళ్ళకు కావాల్సిన సమస్తమైన సమృద్ధిని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునితో మనం ఎప్పుడైతే ఆత్మీయంగా మనం కనెక్ట్ అవుతామో, స్పిరిచువల్గా ఎప్పుడైతే మనం దేవునితో కనెక్ట్ అయ్యి విశ్వాసం ద్వారా మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో, దేవుడు మన జీవితంలో ప్రతి విషయంలో ఆయన మనకి సమృద్ధిని అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు దేవుని ప్రాజెక్ట్ కాబట్టి నువ్వు బహుగా ఫలించడం దేవుని ఉద్దేశం. ఆమేన్. ఓకే, నువ్వు దేవుని ప్రాజెక్ట్ అయి ఉన్నావు. నువ్వు బహుగా ఫలించడం దేవుని యొక్క ఉద్దేశం అయింది. నువ్వు ఓడిపోయి, నువ్వు పడిపోయి, నువ్వు నిరాశ చెంది, నువ్వు డబ్బులు లేకుండా నువ్వు దివాలా తీసి నువ్వు అన్నీ పోగొట్టుకొని జీవించడం దేవుని యొక్క చిత్తం కాదు. నువ్వు ఆత్మీయంగా ఎదిగి, నువ్వు అభివృద్ధి చెంది, విశ్వాసం ద్వారా నువ్వు దేవునితో నడుస్తా. ఇదిగో నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా చూసుకుంటా, నువ్వు చేయాల్సిన వ్యాపారాన్ని నువ్వు అద్భుతంగా చేస్తా, నీ కెరియర్ని అద్భుతంగా నువ్వు బిల్డ్ చేసుకుంటా, నీ పిల్లలకు కావాల్సిన సమస్తం నువ్వు వారికిస్తా. హల్లెలూయా. నీకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలము, నీకు దేవుడు ఏర్పాటు చేసిన గృహము, నీకు దేవుడు ఏర్పాటు చేసిన వనరులు, నువ్వు విశ్వాసం ద్వారా నువ్వు వాటిని పొందుకుంటా. నువ్వు దేవునితో జీవిస్తా, అనేక ఆత్మల్ని ఆయన రాజ్యంలోకి తీసుకొని వస్తా, దేవుని రాజ్యంలో సహకారిగా నువ్వు ఉంటా. ఒక మహిమకరమైన జీవితం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. కమాన్, ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. యేసుప్రభు వారు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఆయన ఒక చోట ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను. ఆయన పరలోకపు తండ్రి ఏం చేస్తూ ఉన్నాడంట? వాటిని పోషిస్తూ ఉన్నాడంట. పరలోకపు తండ్రి ఏం చేస్తూ ఉన్నాడంట? వాటిని పోషిస్తూ ఉన్నాడంట. అలానే యేసుప్రభు వారు ఏమంటున్నాడు? అడవి పువ్వులను చూడండి, సొలొమోను తన సమస్త వైభవంతో కూడా వాటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదు. అంటే దేవుడు పోషించేవాడు, దేవుడు నిన్ను అలంకరించేవాడు. నీ పక్కన ఉన్న వ్యక్తితో చెప్పు, దేవుడు నిన్ను అలంకరించేవాడు. హల్లెలూయా. ఇంగ్లీష్ చెప్దామా క్లాస్గా? దేవుడు నిన్ను డెకరేట్ చేస్తాడని చెప్పండి. హల్లెలూయా. మనం ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఏం చేస్తాం? మనం ఇంట్లో డెకరేషన్ చేస్తాం, హాల్లో డెకరేషన్ చేస్తాం, అవునా? ఎందుకని? చూస్తే బాగా ఎక్సలెంట్గా కనిపించడానికి. నిన్నెవరు డెకరేట్ చేయబోతా ఉన్నారు? నిన్నెవరు అలంకరించబోతా ఉన్నారు? ఈరోజు ఒక స్థానంలో ఉండి నా దగ్గర ఏం లేవు అనుకుంటున్నావా? లేకపోతే జీవితం ముందుకి నడవట్లేదు అనుకుంటున్నావా? యేసుప్రభు వారు ఏమంటున్నారు? మీరేం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించి. చూసారా ఎలా కోట్ చేస్తున్నారు మీ రెఫరెన్స్? కానీ రోజు చిందిస్తూ ఉంటారు కదా. చెప్పండి, ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందా అని మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీకు కావాల్సి ఉన్నవని మీ పరలోకపు తండ్రి తెలుసు. హల్లెలూయా. 33వ వచనంలో ఉంది, కాబట్టి మీరు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడంట దేవుడు మనకి సమస్తమును అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. మీ పక్కన వ్యక్తితో మీరు చెప్పండి, దేవుడు నీకు లిమిట్లెస్ లైఫ్ ఇచ్చాడు, పరిమితి లేనటువంటి జీవితాన్ని ఇచ్చాడు.
నువ్వు విశ్వాసం ద్వారా ఆయనతో నువ్వు నడిచినప్పుడు నువ్వు ఎక్కడి వరకైనా ఆశ్రయించబడగలుగుతావు. దేవుడు ఎలాంటి జీవితం ఇచ్చాడు నీకు? పరిమితి లేని జీవితం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడు? లిమిట్ లేని లైఫ్ ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీ జాబ్ పోతే ఏంటి పరిస్థితి? మీరేం తిందుమా, ఏం తాగుదమా, ఏం ధరించుకుంటుమా, మీరు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన మీద ఆధారపడే వ్యక్తివి కాబట్టి, హల్లెలూయా, నువ్వు విశ్వాసం ద్వారా జీవించే వ్యక్తివి కాబట్టి దేవుడు నీకు సమస్తమును ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు బహుగా ఫలించడానికి దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. కొంచెం ఫలించడానికి కాదు, లేకపోతే మీ కుటుంబానికి సరిపోయినంత మాత్రమే నీ దగ్గర ఉండటం కాదు. నువ్వు బహుగా ఫలించడం వల్ల నువ్వు ఆయన శిష్యుడిగా పిలువబడతా ఉన్నావు. హల్లెలూయా. దేవుడు నీకు పవర్ ఇచ్చాడు ఈ భూమి మీద. ఏమిచ్చాడు ఆయన? ఆయన శక్తినిచ్చాడు. హల్లెలూయా. ఎందుకు శక్తినిచ్చాడు ఆయన? పరిమితి లేని జీవితం జీవించడానికి ఆయన శక్తినిచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వాక్కుని నీ ఆత్మలోకి స్వీకరించి నువ్వు దాన్ని బట్టి జీవించడం ప్రారంభించావు అనుకో, దేవుడు నీకు వనరులను అనుగ్రహిస్తాడు. ఆ వనరులు ఎలా ఉంటాయి అంటే నీ ఉద్యోగం ద్వారా వచ్చే శాలరీకి మించినవి. హల్లెలూయా. మేబీ 30,000, 20,000, 10,000, 5,000 నువ్వు సంపాదిస్తున్నావు నెలకి. ఈ వాక్యం నాకు ఎట్లా వర్తిస్తుంది అనుకుంటున్నావేమో. విశ్వాసానికి లిమిట్స్ లేవు. హల్లెలూయా. దేవుని దగ్గర కోటి విధానాలు ఉన్నాయి నిన్ను బ్లెస్ చేయడానికి. నీ జాబ్ ఒక్కటి మాత్రమే కాదు. హల్లెలూయా. ఈరోజు నన్ను కొత్తగా వింటుంటే భయపడమాకండి, ఓకే? దేవుడు నీకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడు? పరిమితి లేనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద ఆయన నీకు పవర్ ఇచ్చాడు, ఆయన నీకు శక్తినిచ్చాడు. భాగ్యం సంపాదించుకోవడానికి ఆయన ఏం చేశాడు? నీకు శక్తినిచ్చాడు. హల్లెలూయా. ఒకసారి నాతో చెప్తారా? నన్ను దేవుడు ఈ భూమి మీదకి పంపించబోయే ముందు నాకు కావాల్సిన ఆహారము, నాకు కావాల్సిన వస్త్రములు, నేను పే చేయాల్సిన బిల్స్, నేను తీసుకోవాల్సిన ల్యాండ్స్, నేను వెళ్ళాల్సిన గృహాలు, నేను పొందుకోవాల్సిన స్వాస్థ్యం సమస్తమును ఆయన సిద్ధపరిచి నన్ను ఈ భూమి మీదకి పంపించాడు. నేను దేవుని ప్రాజెక్ట్ అయినాను. హల్లెలూయా. కమ్ ఆన్, దేవునికి మహిమ చెల్లిద్దాం. యేసు వారు బేతనీ మార్గంలో ఉండి ఒకసారి ఆయన వెళ్తా ఉన్నప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆయన అంజూరపు చెట్టును చూస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టు ఏం చేస్తూ ఉంది? యేసు వారు వస్తూ ఉన్నప్పుడు అది ఫలం ఇవ్వట్లేదు, ఓన్లీ ఆకులు మాత్రమే ఉన్నాయి దాని మీద. అంజూరపు చెట్టు ఫలం ఇచ్చే కాలం కాదు అది. ఇట్స్ నాట్ ద సీజన్ టు బేర్ ఫ్రూట్. కానీ ఇప్పుడు ఎవరు వస్తూ ఉన్నారు అక్కడికి? యేసుప్రభు వారు వస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు వచ్చి అంజూరపు చెట్టు నుండి ఏం ఆశిస్తూ ఉన్నాడు? ఆయన ఫలం ఆశిస్తూ ఉన్నాడు. న్యాయమే అంటారా? న్యాయమే అంటారా? ఆ సీజన్ కానీ సీజన్. కొన్నిసార్లు దేవుడు నిన్ను కూడా బహుగా ఫలించమన్నప్పుడు, ప్రభా ఇది నా సీజన్ కాదంటావు, ప్రభా నాకు డబ్బులు రావట్లేదంటావు, ప్రభా నాకు జాబ్ రావట్లేదంటావు, నా ఇంట్లో పరిస్థితులు సెట్ అవ్వట్లేదంట. కానీ దేవుడు ఏమంటాడు? నిన్ను ఫలించటానికి నేను పిలిచాను. హల్లెలూయా. నీ ఓనర్ని నేను. హల్లెలూయా. నీ ఓనర్ ఎవరు? మేబీ మీ భార్య భర్త కొంతవరకు అయి ఉంటారు, లేకపోతే మేబీ మీ తల్లిదండ్రులు కొంతవరకు అయి ఉంటారు. నీ అసలైన ఓనర్ ఎవరు? హల్లెలూయా. చెప్తారా? నీ అసలైన ఎవరెవరు? నీ పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఆయన ఎందుకు పెట్టాడు నిన్ను ఇక్కడ? నువ్వు ఫలించటానికి ఆయన పెట్టాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఆయనతో కనెక్ట్ అవుతావో వెంటనే నువ్వు ఫలించడం ప్రారంభిస్తావు. సో ఆ అంజూరపు చెట్టు ఎప్పుడైతే ఫలం ఇవ్వలేదో యేసుప్రభు వారు ఏం చేస్తా ఉన్నారు? దాన్ని శపిస్తా ఉన్నారు. ఒక దేవుని కుమారుడిగా. సో నేనేం చెప్తాను, మీ స్పిరిట్లోకి మీరు రిసీవ్ చేసుకోండి. ఒక దేవుని కుమారుడిగా, ఒక దేవుని కుమార్తెగా, ఆయన రక్తం చేత కడగబడిన వ్యక్తులంగా, ప్రతి పాపము మన జీవితంలో కొట్టివేయబడినటువంటి వ్యక్తులంగా మనం ఎప్పుడైతే ఆ పనిలోకి మనం వెళ్తామో, దేవుడు సిద్ధపరిచిన ఆ జాబ్లోకి మనం వెళ్తాము, ఆ కెరీర్లోకి వెళ్తాము, ప్రతి అంజూరపు చెట్టు మనకి ఫలం ఇవ్వాల్సిందే. హల్లెలూయా. వి ఆర్ గోయింగ్ టు బేర్ గ్రేటర్ ఫ్రూట్.
రాబోతున్న 6 నెలల్లో మీ పక్కన వాళ్ళు ఒకసారి తట్టి చెప్పండి, హల్లెలూయా. రాబోతున్న 6 నెలల్లో నువ్వు బహుగా ఫలించబోతా ఉన్నావు. నువ్వు విత్తిన ప్రతి విత్తనాన్ని, వాళ్ళతో చెప్పండి, నువ్వు విత్తిన ప్రతి విత్తనాన్ని 100 దేవుడు నీకు ఫలం ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. రాబోతున్న 6 నెలల్లో, వాళ్ళతో చెప్పండి, రాబోతున్న 6 నెలల్లో దేవుడు నేను ఎంత ఆశ్రయించబోతున్నాడు అంటే, ఇంకెప్పుడు డబ్బుల గురించి ఆలోచించావు? ఎవరున్నారు నా తైకి భావించేవాళ్ళు? హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన కాదు. మెన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. హల్లెలూయా. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో ఆయన నిన్ను ఆశ్రయించాడు. హల్లెలూయా. నీకున్న లోన్స్తో నేను మాట్లాడుతా ఉన్నాను, నీకున్న ఈఎంఐస్తో నేను మాట్లాడుతా ఉన్నాను. మేబీ మీ పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోలేకపోతే నీతో నేను మాట్లాడుతా ఉన్నాను. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల. ఆయన వాక్కు విడుదల చేశాడంటే సమస్తము కలుగుతుంది. ఆయన వాక్కు విడుదల చేశాడంటే సమకూర్పు వస్తుంది. ఆయన వాక్కు విడుదల చేశాడంటే స్వస్థత వస్తుంది. ఆయన వాక్కు విడుదల చేశాడంటే చనిపోయిన శవం 3 రోజులైనా కానీ తిరిగి లెగుస్తుంది. ఫర్ హి సెంట్ హిస్ వర్డ్ అండ్ హి హీల్డ్ దెం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? తన వాక్కుని పంపించి వారిని స్వస్థపరిచాడంట. అండ్ హీ డెలివర్డ్ దెమ్ అవుట్ ఆఫ్ ఆల్ దేర్ అఫ్లిక్షన్. వాళ్ళకి కలిగిన శ్రమంతట్లో నుండి ఆయన తన వాక్కు ద్వారా వాళ్ళని విడిపించాడంట. హల్లెలూయా. వాక్యం మీద ఆధారపడి జీవిస్తున్న మనకి ఇవన్నీ వర్తిస్తే, దేవుని బిడ్డకి లోకంలో ఉన్నట్టుగా సమకూర్పు కాదు. యూనిట్ టు బిలీవ్. ఇది ఒక రెవల్యూషన్. ఇది ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత వెనకాల ఉన్న వెలుగుని మీ లోపలికి మీరు రిసీవ్ చేసుకోవాలి. దేవుని బిడ్డకి శాలరీ లిమిట్ కాదు. అంత రిలీజియస్ మైండ్స్తో నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఫ్యామిలీ సండే, సెలబ్రేషన్ సండే. ఇజ్రాయేలీలు ప్రతిసారి పండగ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఎందులో అయితే దీవించబడ్డారో, ఎందులో అయితే ఆశ్రయించబడ్డారో అందులో ఒక భాగాన్ని ఆ సమాజ మందిరం ఎదుట, లేకపోతే ప్రజలందరి ఎదుట వాళ్ళు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఎందుకో తెలుసా? మన దేవుడు హల్లెలూయా మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు, మమ్మల్ని చూసుకుంటా ఉన్నాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మాకు సహాయం చేస్తున్నాడని మనుషులందరి ఎదుట సాక్ష్యం చెప్పడానికి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు అర్పణలు, ప్రథమ ఫలాలు ఇవన్నీ ఎందుకు తీసుకురామన్నాడు తెలుసా? మొదటిగా వారిని ఆశ్రయించడానికి. కానీ రెండో విషయం ఏంటో తెలుసా? దేశమంతా చూడాలి. తన ప్రజల్ని ఆయన పోషించే దేవుడు, తన వాక్కు మీద ఆధారపడిన వారిని ఆయన నడిపించే దేవుడని దేశమంతా చూడాలి, ప్రజలంతా చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు విత్తిన ప్రతి విత్తనాన్ని అంట ఆయన ఆశ్రయించి తగిన పంట నీకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. నువ్వు విత్తనం విత్తుతా ఉంటే కేవలం చూస్తూ ఉండే దేవుడు మాత్రమే కాదు. విత్తనం విత్తుతా ఉంటే చూస్తూ ఉండే దేవుడు మాత్రమే కాదు. నీ పక్కన ఉన్న వ్యక్తి చెప్పండి, తగిన సమయమందు, ఇన్ గాడ్స్ అపాయింటెడ్ టైం, తగిన సమయమందు నీకు ఫలం రాబోతా ఉంది. ఎలా ఉండబోతా ఉంది ఆ ఫలం? ఆ ఫలం ఎలా ఉండబోతుంది? విస్తారంగా ఉండబోతా ఉంది. హల్లెలూయా. ఎలాంటి ఫలం అది? విస్తారమైనటువంటి ఫలం. విస్తారం, హ్యూజ్ హార్వెస్ట్. అందరూ అదే చెప్తారు, ఏంటది? హ్యూజ్ హార్వెస్ట్. హల్లెలూయా. ఎలాంటి పంట అది? విస్తారమైన పంట. బైబిల్లో ఒక చోట లాస్ట్ 5 minutes, ఓకే? ఎంతమంది లాస్ట్ 5 minutes రెడీగా ఉన్నారు? వింటారా? ఒకసారి బైబిల్లో ఒక చోట ఈ యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దూతని పట్టుకొని పెనుగులాడుతున్నాడు, ప్రభువా నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనేను అంటున్నాడు. యాకోబుకి అప్పటికే 2 భార్యలు ఉన్నారు. యాకోబు అప్పటికే కొంత లాభాన్ని దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు. కానీ యాకోబు యొక్క
ఆ పర్ఫెక్ట్ డెస్టినీ ఏదైతే ఉందో, యాకోబు యొక్క హైయెస్ట్ పొటెన్షియల్ ఏదైతే ఉందో, దేవుడు యాకోబుని ఎక్కడ దాకా పిలిచాడో ఆ పాయింట్ ఇంకా రీచ్ అవ్వాల. తనకు కావాల్సిన తిండి ఉందా? ఉంది. భార్యలు ఉన్నారా? ఉన్నాయి. ఈ రోజుల్లో ఒక భార్య మాత్రమే. ఓకే, ఆ రోజులు వేరు, అక్కడ కల్చర్ వేరు. ఓకే, అది ఇప్పుడు మనకొద్దు. భార్యలు ఉన్నారా? ఉన్నారు. ఒంటెలు ఉన్నాయా? ఉన్నాయి. పనివారు ఉన్నారా? ఉన్నారు. కానీ యాకోబు అనుకుంటున్నాడు, నాన్న నన్ను తరుముతున్నాడు కదా, ఇదేం ఆశీర్వాదం నాకు. నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వచ్చి నన్ను చంపుతాడని భయపడాలి. దేవుని అడుగుతాను, ప్రభా నువ్వు దీవిస్తే నా పరిస్థితి ఇలా ఉండదు కదా, నువ్వు కానీ నన్ను ఆశీర్వదిస్తే నా పరిస్థితి ఇలా ఉండదు కదా అంటున్నాడు. ఎప్పుడైతే ఆ రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎబ్బోకు రేవు దగ్గర, ఎప్పుడైతే దేవుని దూతతో పెనుగులాడుతూ ఉన్నాడు, ఆ దూత యాకోబుని ఏమడుగుతా ఉంది, నీ పేరు ఏమని అడుగుతా ఉన్నాడు. ఏమన్నాడు తర్వాత, నీ పేరు ఇక్కడ నుండి యాకోబు కాదు కానీ ఇజ్రాయెల్. హల్లెలూయా. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ నువ్వు పోరాడి గెలిచా. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసం ద్వారా నువ్వు జీవించడం ప్రారంభిస్తావు, దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ఆ గొప్ప గమ్యంలోకి నువ్వు పోరాడుకుంటా నువ్వు వెళ్తావు. ప్రభా ఈరోజు నాకు ఇది జరగట్లేదు, ప్రభా ఈరోజు ఈ పని అవ్వట్లేదు, ప్రభా ఇక్కడ నేను అభివృద్ధి చెందట్లేదు, ఇక్కడ నేను ఆర్థికంగా పైకి రావట్లేదు, ఇక్కడ నా దేహంలో స్వస్థత రావట్లేదు, ప్రభా నీ రాజ్యానికి ఉపయోగపడే పాత్రగానే లేను, ప్రభా ఆత్మల్ని సంపాదించే పాత్రగానే లేదు, కానీ నువ్వు నాకు ఒక గమ్యాన్ని సిద్ధపరిచావు ప్రభా. యు హ్యావ్ ప్లేస్డ్ ఎ పొటెన్షియల్ ఇన్ మీ. నా లోపల ఒక సామర్థ్యాన్ని పెట్టావు ప్రభా. యాకోబు అంటాడు, ప్రభా ఆ సామర్థ్యము బయటకు వచ్చేంత వరకు. యాకోబు అంటే ఒక్కడిగానే ఉన్నవాడు, కానీ ఇజ్రాయేలు దేశంగా మారినవాడు. హల్లెలూయా. యాకోబు సామర్థ్యం ఏంటో తెలుసా? తన కుటుంబాన్ని చూసుకోవటం మాత్రమే కాదు, తన కలిగిన వాటితో సంతోషంగా ఉండడం మాత్రమే కాదు. యాకోబు యొక్క సామర్థ్యం ఏంటో తెలుసా? యాకోబులో నుండి 12 గోత్రాలు రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఏముంది? ఆయన వాక్కుని యాకోబులోకి పంపించినప్పుడు అది ఇజ్రాయెల్ మీద వెలిగించబడిందంట. ఫర్ హీ సెంట్ ఎ వర్డ్ అంటు జేకబ్ అండ్ ఇట్ హస్ లైటెడ్ అపాన్ ఇజ్రాయెల్. ఎప్పుడైతే ఆదివారం ఆ మధ్యవార ప్రార్థనలో మీరు వచ్చే వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో, ఇదే నా ఆధారం. ఈ సంవత్సరం ఒక పొజిషన్కి మనకు రావాలి. మన శాలరీ కాదు, ఇతరులన్న మాటలు కాదు, మనం కట్టే మ్యూచువల్ ఫండ్స్ కాదు, బ్యాంకులో ఉన్న డబ్బులు కాదు, దేవుని యొక్క రెవల్యూషన్, వాక్య ప్రత్యక్షత తీసుకో. నువ్వు చెప్పాలి, ప్రభా నా ఆధారం ఇదే. ప్రభా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ సీజన్లో నువ్వు నన్ను చూసుకోకపోతే నాకు ఆధారం లేదు ప్రభా, నువ్వే నా ఆధారం అని నువ్వు చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ లోపల పెట్టిన గొప్ప సామర్థ్యాన్ని ఆయన బయటికి తీసుకొస్తాడు. ఆయన నీతో కూడా అంటాడు, నేను నిన్ను మాత్రమే ఆశ్రయించడం కాదు, నీ కుటుంబాన్ని మాత్రమే ఆశ్రయించడం కాదు, యాకోబులో నుండి 12 గోత్రాలు వచ్చినట్టు, యాకోబుని ఒక దేశంగా నేను మార్చినట్టు నేను నిన్ను అలా చేయబోతున్నాను. హల్లెలూయా. నువ్వు ఒక కొండ మీద ఉన్న పట్టణమై ఉన్నావు. హల్లెలూయా. ఎ సిటీ దట్ ఈస్ సెట్ ఆన్ ఎ హిల్. హల్లెలూయా. కొండ మీద ఉన్న పట్టణం అంట మరుగై ఉండనేరదంట. దేవుడు ఈరోజు ఒక డైమెన్షన్లోకి ఆయన నేను పిలుస్తున్నాడు. కొండ మీద ఉండే పట్టణంగా నీ జీవితాన్ని ఆయన పిలుస్తా ఉన్నాడు. నీ జీవితాన్ని చూసినప్పుడు, ఆత్మీయంగా చూసినప్పుడు నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు, ఆర్థికంగా చూసినప్పుడు నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు, మానసికంగా నిన్ను చూసినప్పుడు మనుషులకు ఉండే సమస్యలు నీకుండవు. యు ఆర్ అబౌవ్ దట్. సమస్యలు రావని నేను చెప్పట్లా. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలుసా? ఆ సమస్యని అధిగమించి జీవించే కృపను నీకు ఇస్తాడు. ఆయన నీ మైండ్ని ట్రైన్ చేస్తాడు, నీ మనస్సుని నూతనపరిచి ఆయన తర్ఫీదు చేసి నిన్ను ఒక స్థానంలోకి తీసుకొస్తాడు. ఆ స్థానం ఎలా ఉంటుందంటే, యేసుప్రభు వారు సముద్రంలో గుండా ఆ పడవ మీద వెళ్తా ఉన్నప్పుడు గాలి తుఫాను వచ్చి ఆ పడవను కొట్టినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? అడుగు భాగంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్కన వ్యక్తి చెప్పు, నీ జీవితం మీద ఎలాంటి తుఫాన్లు కొట్టినా, ఎలాంటి సుడిగాలు వచ్చి నీ పరిస్థితి అయోమయంగా మార్చినా, నీ లోపల విశ్వాస వాక్ ఉంది, నీ లోపల పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉంది. నువ్వు ఆ పరిస్థితిలో లేచి నిలబడి గాలిని, సముద్రాన్ని
నువ్వు గద్దించిన వెంటనే ఏమవుతుంది? మీరు చెప్పాలి, వెనుకున్న వాళ్ళు చెప్పాలి. ఏమవుతుంది? పీస్ బీ స్టిల్. హల్లెలూయా. సమస్తం కూడా ఏమైంది? నిమ్మలం అవుతుంది. హల్లెలూయా. దేవుడు అలాంటి సూపర్ న్యాచురల్ లైఫ్లోకి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు తెలుసుకుంటావు. ఏం తెలుసుకుంటావు? ప్రతి దాంట్లో ఫలించటం అంటే ఏంటో నువ్వు తెలుసుకుంటావు. ప్రతి విషయంలో అభివృద్ధి చెందడం అంటే ఏంటో తెలుసుకుంటావు. ఎందుకని? నువ్వు ఏ మనిషి మీద ఆధారపడట్లా, ఆయన వాక్యం మీద నువ్వు ఆధారపడతా ఉన్నావు. ఆయన వాక్కు వెలుగును నువ్వు తీసుకొని నీ స్వాస్థ్యం కోసం నువ్వు పోరాడుతూ ఉన్నావు. గొప్ప విషయం ఏంటో తెలుసా? మీ బిడ్డలకి మీరు కట్టాల్సిన ఫీజులు, మేబీ వాళ్ళ పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఇంకా ఉంటుంది, ఖర్చు ఎక్కువ పెరిగిపోయింది. గాడ్ హెస్ ఆల్ ఫిగర్డ్ ఇట్ అవుట్. ఈరోజు పొద్దున్న లేచినప్పుడు దేవుడు అదే నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సమస్తాన్ని ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను. దేవుడు నీకు సమస్తాన్ని ఆల్రెడీ సెట్ చేసి పెట్టాడు. ఈరోజు ఏమి ఉండొచ్చు, ఈరోజు ఆ వ్యాధిలో గుండా వెళ్తూ ఉండొచ్చు. దేవుడు ఆల్రెడీ సెట్ చేశాడు. నీ భవిష్యత్తుని ఆయన ఆల్రెడీ నిర్దేశించాడు. యు బీన్ ప్రీడెస్టైన్డ్. ముందుగానే ఆయన నిర్దేశించాడు. తన కుమారుని యొక్క పోలికలోకి రావాలని ఆయన్ని నిర్దేశించాడు. తన కుమారుని వలె ఈ భూమి మీద మహిమ కలిగి నువ్వు జీవించాలని ఆయన నిర్దేశించాడు. తన కుమారుని వలె అనేక మందికి స్వార్థం చెప్పి చీకట్లో ఉన్నవారిని, మరణంలో ఉన్నవారిని జీవంలోకి, వెలుగులోకి తీసుకొని రావాలని దేవుడు ఆల్రెడీ నిర్దేశించాడు నీ జీవితం పట్ల. ఈరోజు కానీ నువ్వు స్పిరిచువల్గా అలైన్ అయితే, ఆత్మీయంగా ఆయనతో నువ్వు అనుసంధానమై, ప్రభువా నువ్వే నా ఆధారం అని నువ్వు బ్రతకడం ప్రారంభిస్తే, నెక్స్ట్ 6 monthsలో సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ దేవుడు ఇవ్వబోతాను. లేచి నిలబడదామా? మన టైం అయిపోయింది. జస్ట్ మన చేతులు పైకెద్దాం ఆయన సన్నిధిలో.